ఇక రైతు కూలీలపై అంటే ఆ గుర్తింపు పైన సర్కార్ ఫోకస్ పెట్టిందట. అసలు రైతు కూలీలు ఎవరు? నేను మొన్ననే అన్నా, రైతు కూలీలు అంటే ఎట్లా తీసుకొస్తారు మీరు? పైగా ఎంతో మంది ఉపాధి హామీ పనికి పోయేటోళ్లకు భూములు ఉంటాయి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉపాధి హామీ పనిపోతారు. తెలుసో లేదో గ్రామాలలో చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిన వాళ్ళకు గ్రామాల్లో ఐడియా ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఒక గంట పనే కదా, నేను దాన్ని ఏం తక్కువ చేసి చూపిస్తలేను, కానీ అక్కడ అనుకునే ఫీలింగ్ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఉన్నటువంటి భావన చెప్తా ఉన్నా. గంట 2 గంటల పనే కదా, అట్లా పోయి ఇట్లా వద్దాంపా, కార్డు మీద అటెండెన్స్ పడుతుంది, పైసలు వస్తాయని చెప్పి ఆశతోనే ఆ కార్డు పెట్టుకొని చాలా మంది పోయిన సందర్భాలు మనం చూసినాం. అందుకోసమే సో అప్పుడు ఎట్లా గుర్తిస్తారు మరి? భూమి ఉన్న వాళ్ళకి కూడా 6,000 ఇచ్చినాక ఇక ఏం ఏడిచిందిగా రైతు కూలీలు ఎట్లయితారు పాపం? భూమి లేనోళ్ళకేనా? భూమి లేకుండా మరి ఉపాధి హామీ పనిపోయేటోళ్ళు ఎట్లా గుర్తిస్తారంటే, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇగో ఉపాధి హామీ కూలీల లెక్కల ఆధారంగా 28న 6,000 రూపాయల సాయం పంపిణీ చేస్తారట. 6,000 రూపాయలు ఇస్తారట వాళ్ళకి, సంవత్సరానికి 2 సార్లు, అంటే 12,000 రూపాయలు ఇస్తారు. సో ఈ 28 నాడు ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ రాస్తూ, వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతు కూలీల లెక్క తీయడంపై ఫోకస్ పెట్టింది. అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నది. అందులో వ్యవసాయ భూమి లేని కూలీలు ఎందరు ఉన్నారనే విషయంపై ఆరాధిస్తున్నారంటూ, ఎవరి పేరు మీదనైతే భూమి ఉండదో, ఎవరికైతే జాబ్ కార్డులు ఉంటాయో, ఉపాధి హామీ పనికోతారు కదా గ్రామాలలో, అయితే ఆ ఉపాధి హామీ పని సంబంధించిన జాబ్ కార్డు ఉన్న వాళ్ళ లెక్క తీస్తే, అందులోంచి భూమి ఉన్న వాళ్ళని తీసేస్తే వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెబుతూ ఈ 6,000 రూపాయలు 28 తారీఖు స్టార్ట్ చేస్తారట.